విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వం పేద రైతుల భూముల్ని కొట్టేయడానికి పెద్ద ఎత్తున తెరతీసిందన్న విషయం ఇంత ముందరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దీనికి ఒక్క 2 నిమిషాలు మేము విపులంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు ల్యాండ్ పూలింగ్ పేరుతో ఒక కుట్రదారుడు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్య నేత వాళ్ళ తనయుడు నన్ను పంపించారు ప్రభుత్వం తరఫున అని ముదబాకు చెందినటువంటి రైతుల్ని 286 మంది రైతుల్ని వాళ్ళని మభ్యపెట్టి ముఖ్య నేతతో ముఖ్యమంత్రితో వాళ్ళ తనయుడితో తీయించుకున్న ఫోటోలు చూపించి డీ పట్టా భూముల్ని వాళ్ళు తీసుకొని అడ్వాన్సులు నామమాత్రం రూపంలో ఇచ్చి సుమారు 7 కిలోమీటర్ల వరకు రహదారులు కూడా అర్ధరాత్రి మీద వేసేసి రైతుల యొక్క భూముల్లో ఉన్నటువంటి చెట్లు ఆ పొలాలు ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా పూర్తిగా తీసేసి రైతులను భయభ్రాంతులు చేసి వాళ్ళ డీ పట్టాలు ఒరిజినల్స్ తీసుకొని చేసినటువంటి ఒక కుట్రదారుడు నడింపిల్లి వెంకటరామరాజు అనేటువంటి వ్యక్తి జలవిహార్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రితోని వాళ్ళ తనయుడితోనే ఉన్నటువంటి ఫోటోల్ని రైతులు చూపించి ప్రభుత్వం తరఫున వచ్చానని చెప్పి రైతుల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతో మీరు కనుక భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం ఈ భూములు లాగేసుకుంటుందని చెప్పి అతి తక్కువ ధరకి మభ్యపెట్టి రైతుల్ని ప్రలోభపరిచి తీసుకున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. మరి రైతులు 14/12/2016లో పెందుర్తి ఎంఆర్ఓకి అలాగే పోలీస్ స్టేషన్లోని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నామమాత్రంగా జేసీబీల నాటిని సీజ్ చేశారు. తర్వాత మళ్ళీ యథావిధిగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవటం, ఆ రైతుల నుంచి పత్రాలని తీసుకోవడం ఇవన్నీ చేశారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పెందుర్తి పోలీస్ స్టేషన్లో 16/12/2016లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సియాద్రి రాము, సియాద్రి అప్పారావు అనేటువంటి 2 వ్యక్తుల పైన టీడీపీ సర్పంచ్ వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కనీసం అరెస్టు చేసి విచారించినటువంటి సంగతి కూడా దాఖలాలు లేవు అసలు. అంతేకాదు ఇదే రైతులు కమిషనర్ ఆఫ్ పోలీస్ని 9/1/17 కలిశారు. ముదబాక చెందినటువంటి రైతులు సిపి యోగానంద్ గారిని పెద్ద ఎత్తున రైతులు కలిసి మాకు ఇలా అన్యాయం జరిగింది, హైదరాబాద్ చెందినటువంటి నడింపిల్లి వెంకటరామరాజు అనేటువంటి జలవిహార్ ఎండి మా భూముల్ని లాక్కోవడానికి వచ్చి మమ్మల్ని ప్రలోభ పెట్టి భయభ్రాంతులు చేసి ఇలాగ లాక్కున్నాడు, మాకు న్యాయం చేయండి, మాకు రక్షణ కల్పించండి, మా పట్టాలు మాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పి సిపి గారిని కలిస్తే సిపి గారు ఆ యొక్క కాపీ మీద నోట్ ఫైల్ కూడా రాశారు, ఎంక్వైరీ గురించి రాశారు. ఇప్పటి వరకు కూడా అసలు ఎంక్వైరీ జరగలేదు. స్వయంగా కమిషనర్ ఆఫ్ పోలీసే రైతులు ఇచ్చినటువంటి వినతి పత్రం మీద ఇప్పటి వరకు ఎంక్వైరీ జరగలేదు. నడింపిల్లి వెంకటరామరాజు అనేటువంటి కుట్రదారుడి మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇంతమంది రైతులను మోసం చేసినటువంటి ఆ కుట్రదారుడు ప్రభుత్వం తరఫున పేద రైతుల భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతో ఉడాలో ఉన్నటువంటి అధికారులతోని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులతోని ముఖ్య నేత తనయుడితోని కొమ్మక్కయ్యి ఈ యొక్క తతంగానికి అందరికీ పాల్పడిన విషయం ఇంత బహిర్గతంగా తెలుస్తున్నా అసలు ఇప్పటి వరకు ఎందుకు నడింపిల్లి వెంకటరామరాజుని అరెస్ట్ చేయలేదు, పేద రైతులకి ఎందుకు రక్షణ కల్పించలేదు, వాళ్ళ డీ పట్టాలు ఎందుకు వెనక్కి ఇప్పించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు మొన్న ఈ నెలలో 2వ తారీఖున కూడా అనేక మంది రైతులు జిల్లా కలెక్టర్ వారిని, ఆర్డీఓ వారిని, అదేవిధంగా పోలీస్ కమిషనర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని, ఎంఆర్ఓని అందరినీ కలిసి మా భూములు మాకు వెనక్కి ఇప్పించండి, మా పట్టా మాకు వెనక్కి ఇప్పించండి, మేము ఇలాగా మోసపోయాము, ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్పి చెప్పాడని చెప్పి అదే నడింపిల్లి వెంకటరామరాజు మీద అనేక మంది రైతులు ఇవాళ కంప్లైంట్ చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య నేత వాళ్ళ తనయుడు కనీసం ఈ యొక్క కుట్రదారుడిపైన ఎటువంటి చర్యలు చేపట్టకుండా జిల్లా మంత్రులు కానీ ఎవరు ఏ ఒక్క చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే దీని వెనుక ఎన్ని వేల కోట్ల చేతులు మారుతున్నాయన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేము గతంలో కూడా చెప్పామటి 290 జీవో అన్నది 14/11/2016లో నవంబర్లో ఇష్యూ చేశారు. ఈ జీవోని, ల్యాండ్ పూలింగ్ జీవోని. వీళ్ళందరూ ముందస్తు చర్యగానే ఈ రైతుల భూములన్నీ కూడా వీళ్ళు ప్రొక్యూర్ చేసి కుట్రదారులతో కొంతమంది సూత్రధారులు పాత్రదారులు దీంట్లోని పాత్ర వహించి వీళ్ళు ల్యాండ్ పూలింగ్ జీవోని అడ్డం పెట్టుకొని ఈ జీవోని తీసుకొచ్చి గతంలో అమరావతిలో ఎకరానికి 800 గజాలు ఇచ్చేటువంటి ఇదే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇక్కడ 1410 గజాలు ఒక ఎకరానికి ఇస్తున్నారంటే ఈ యొక్క కుట్రదారుడి యొక్క వెనకాల ఉన్నటువంటి భాగోతం అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుందని స్పష్టంగా ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, 290 జీవోని ఇమీడియట్గా రద్దు చేయాలి అని చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అన్యాయం జరగకూడదు, డీఫార్మ్ పట్టాలో 3 దశాబ్దాల పైన ఉన్నటువంటి రైతులు అన్యాయం జరగకుండా వాళ్ళ భూములు సాగు చేసుకునేలా ఉండాలి. విరుద్ధం ఈ ల్యాండ్ పూలింగ్ అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ జీవోని 290 జీవోని రద్దు చేయాలి. 2013 భూసేకరణ చట్టం కింద ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ప్రభుత్వం చేయాలి. చూడండి, 2 రోజుల క్రితం రైతులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర గేటు బయట పాపం వాళ్ళు వినతిని చెప్పుకోవడానికి కలెక్టర్ గారికి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు 40 కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చుకొని వాళ్ళ భూములు కాపాడుకునే తాపత్రంతో ఇవాళ ఈ యొక్క రైతులు ఉన్నారు, ముదపాక రైతులు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దబ్బంద అనేటువంటి విలేజ్లో ఒక డిప్యూటీ డైరెక్టర్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఆయన భూమి జిరాయితీ భూమి 20 ఎకరాలు, 20 ఎకరాల భూమిని ఆయనకి తెలియకుండా ల్యాండ్ పూలింగ్లో దరఖాస్తు చేసుకున్నటువంటి సంగతి అసలు ఆయనకే తెలియదు. ఆయన యొక్క సంతకాలు వేరే వాళ్ళు ఫ్రాజరీ చేసి ఆర్ గాంధీరెడ్డి అనేటువంటి రీజనల్ డిప్యూటీ రిటైర్డ్ డైరెక్టర్ గాంధీరెడ్డి గారి భూమి 20 ఎకరాలు, ఆయన సర్వే నంబర్లు 14/1, 19/2, సర్వే నంబర్ 20 అమరావతికి ఫైల్ కూడా నడిపేశారు కూడా వీసీ గారు. మరి ఇంత పెద్ద ఎత్తున సంతకం లేకుండా ఫ్రాజరీ చేసి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఎవరో దొంగలు దరఖాస్తు చేశారంటే నేత దీని వెనక వీళ్ళందరూ కుట్ర ఎంత దాగుందో తిన్నాం. 290 జీవోని తక్షణమే రద్దు చేయాలి. 2013 భూసేకరణ చట్టం కింద భూమి ఏదైనా సేకరించాలంటే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఆ కుట్రదారుతో ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తనయుడికి సంబంధం లేదు, హక్కు ఎవరికి కూడా లేదు. అటువంటిది వాడోతం కాకుండా పేద రైతులను ఆదుకోవాలని చెప్పి మేము వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. లేదనే పక్షంలో మేము అనేకమైనటువంటి అనుమానాలు తావేస్తుంది. మీరు ఆ కుట్రదారుని వరకేసి వస్తున్నారా, కుట్రదారుడి మీద మీరు చర్య తీసుకోవట్లేదా అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉందని చెప్పి మేము అనుమానించాల్సి వస్తుంది. ఈ ముదపాక భూముల్లో పెందుర్తి ఎమ్మెల్యే బండా సత్యనారాయణమూర్తి పాత్ర ఎకరానికి 4 లక్షల రూపాయలని కమిషన్ అని చెప్పి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి రైతులే చెప్తున్నారు. దబ్బందులో ఇవాళ మనం చూస్తే బద్రిరాజు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పేద రైతులందరి దగ్గర నుంచి డీ పట్టాలు తీసుకుని రాయం చేసుకున్నారు ఆయన. ఈ బద్రిరాజు అనేటువంటి వ్యక్తి నడింపిల్లి వెంకటరామరాజు, అదేవిధంగా నగరానికి చెందినటువంటి మంత్రి వాళ్ళ అల్లుడు స్వయంగా ఈ ల్యాండ్ పూలింగ్ పేరుతో కొమ్మాది, ఆనందపురము, వేములవాసలో సుమారు 150 ఎకరాలు పైనటువంటి డీ పట్టాలని మంత్రి అల్లుడే ఇవాళ కాజేశాడు అని చెప్పి ఒక రైతులు చెప్తున్నటువంటి తీరిది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబు కొమ్మాదులు ఉన్నటువంటి డీ పట్టా భూముల్ని ఇవాళ రాయించుకున్నాడని చెప్పి ప్రత్యక్షంగా రైతులు చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేత తనయుడు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్లో కుంభకోణంలో సుమారు 100,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైన భూముల్ని ఇవాళ వీళ్ళు పేద భూములు లాక్కోవడానికి వీళ్ళు కుట్రపడుతున్నారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది. ఈ 290 జీవో క్యాన్సిల్ అయ్యేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక 2 నిమిషాలు.
ఈ సాక్షాత్తు ఈ జిల్లా మంత్రి ఇంత దౌర్భాగ్యం అంటే మీకు వినండి. హలో, అయ్యన్ పాత్ర గారు మాట్లాడండి ఇది ల్యాండ్ పూలింగ్ మీద. అయ్యన్ పాత్ర గారే ఇంత పెద్ద కుంభకోణం నా జీవితంలో, రాజకీయ జీవితంలో కానీ విశాఖ చరిత్రలో కానీ ఎప్పుడూ చవి చూడలేదని చెప్పేటటువంటి అయ్యన్ పాత్రుడు గారే ఇది పెద్ద కుంభకోణం అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నారు. మేము ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3 డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ ప్రభుత్వం ఈ ల్యాండ్ పూలింగ్ జీవో మీద జరిగినటువంటి సంఘటనల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. అంతేకాకుండా 290 జీవో ఏదైతే ఉందో అది తక్షణమే రద్దు చేయాలి. అంతేకాదు ఈ నడింపిల్లి వెంకటరామరావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే కుట్రదారుడు ఉన్నాడో రైతులకి ప్రభుత్వానికి మధ్య నేను ఇవాళ ఒక మిడిల్ మ్యాన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే నడింపిల్లి వెంకటరామరాజు అనేటువంటి కుట్రదారుడు ఎవరైతే ఉన్నారో ఈ నడింపిల్లి వెంకటరామరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. తక్షణమే రైతులకి భరోసా కల్పించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మీ ద్వారాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.